తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు తారుమారు చేసి బిల్లులు డ్రా చేశారని ఆరోపించారు. వీటన్నింటిపై దర్యాప్తు చేయించాలని కలెక్టర్ను కోరారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో ఒక పోలీసు వ్యవస్థే కాదు, ప్రతి ఆఫీసులో కూడా ఆయన కన్సల్ట్ నడుస్తుంది. ఇంత ఫ్రాడ్ జరుగుతానే, ఇన్ని జరుగుతానే కూడా అతను కనీసం ఆఫీసర్లను కూడా అడిగే పరిస్థితిలో లేరు. లాస్ట్కు డిజిటల్కి కూడా పంచాయతీ సర్పంచుల దగ్గర నుండి అధికారులు తీసుకోవడం జరిగింది. అంటే కొంతమంది మహిళలు ఉంటారు సర్పంచులు, వాళ్ళ దగ్గరకు పోయేది సెక్రటరీలు సంతకాలు పెట్టించుకునేది, అన్నను అడిగినాంలే పెట్టండిమ్మా అని చెప్పేది పెట్టించుకునేది. ఈ విధంగా బిల్లులు చేస్తారు. ఏదేమైనా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వాడు చేసుకుంటే ఏదో వర్క్ చేసినాడనే ఆలోచన ఉంటుంది. ఎవడో ఆ పంచాయతీకి సంబంధం లేనివాడు, ఆ గ్రామాలకే సంబంధం లేని వాళ్ళు బిల్లులు చేసుకుంటా అంటే కూడా ఎవరు కూడా దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి అదే చెప్పడం జరిగింది.